జగన్ ఇటీవల చెబుతున్న మాట ఒక్కటే, ఎవరు తనను కలిసినా మరో 3 ఏళ్లు ఆగండి అంటున్నారు. ఆ మీదట ఖచ్చితంగా తాము అధికారంలోకి వస్తామని బల్లగుద్ది చెబుతున్నారు. అప్పుడు అన్ని విషయాలు చూస్తామని అంటున్నారు. తాడేపల్లిలో తన ఆఫీసుకు వచ్చినా లేక తాను పరామర్శకు ఎక్కడికి వెళ్లినా జగన్ ఇదే రకమైన హామీ ఇస్తున్నారు. ఇలా తన వద్దకు వచ్చిన అమరావతి రైతులకు డిఎస్సి రాసి జాబ్స్ రాని వారు, ఇలా వివిధ సమస్యల మీద వచ్చిన వారికి జగన్ చెబుతున్నది ఇదే. లేటెస్ట్గా విశాఖలో స్టీల్ ప్లాంట్ బాధితులకు ఓదార్పు ఇస్తూ కూడా జగన్ తాము అధికారంలోకి వస్తే ఒక్కొక్కరికి ₹1 కోటి నష్టపరిహారం ఇస్తామని ప్రకటించారు. ఇది రాజకీయం. రాజకీయాల్లో ఎప్పుడు అంచనాలు అన్నవి ఖచ్చితంగా జరుగుతాయని ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే అవి స్థిరంగా ఉండవు కాబట్టి. ఖచ్చితంగా తాము నెగ్గుతామని ఎవరైనా అనుకోవచ్చు. అది ఆత్మవిశ్వాసంగా ఉన్నంతసేపు పర్వాలేదు. అదే అతి విశ్వాసానికి దారి తీస్తేనే ఇబ్బంది అంటున్నారు. ఎందుకంటే వైసీపీకి 2 సార్లు ఈ అతి విశ్వాసం దెబ్బ కొట్టింది అని పొలిటికల్ ట్రాక్ రికార్డ్ చూపిస్తోంది. 2014లో ఆల్మోస్ట్ ఆల్ తామే వచ్చేస్తున్నామన్నంత హైప్ క్రియేట్ చేసింది వైసీపీ. తీరా చూస్తే 67 సీట్ల దగ్గరే జోరు ఆగిపోయింది. దానికి కారణం గెలిచేశామని ఆలోచించి గ్రౌండ్ వర్క్ కంప్లీట్గా చేసుకోలేదని. అలాగే 2024లోనూ అదే జరిగింది. వైనాట్ 175 అంటూ బరిలోకి దిగిన వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే దక్కాయని గుర్తు చేస్తున్నారు. ఇక ఏపీలో 3 పార్టీలతో కూటమి బలంగా ఉంది. టీడీపీ ఎలాంటి పరిస్థితుల్లో అయినా 40% ఓట్ షేర్ ఉంటుంది. జనసేనకు 2019లో 6% ఓట్ షేర్ దక్కింది. అది 2024కి ఇంకా పెరిగింది అంటున్నారు. బీజేపీకి 1 నుండి 3% ఓట్ షేర్ ఉంటుంది. ఈ 3 కలిసి కట్టుగా 2029లో కూడా వస్తాయంటున్నారు. దాంతో ఓట్ షేర్ 50% ప్లస్గానే ఉంటుంది, ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అయినా. అంతేకాదు సామాజిక సమీకరణాల పరంగా ప్రాంతాల వారీగా చూసినా కూటమికి మొగ్గు ఉందని అంటున్నారు.